ఇక్కడ కూడా 50% ఉంటుండొచ్చు. I was first finance minister in Telangana. My secretary is Mr. Naveen Mittal. నేను పొలిటికల్ లీడర్ని. మాలాంటోళ్ళ ఆశలు మీలాంటోళ్ళ రీసెర్చ్ మీద, మీలాంటి వాళ్ళ ఇన్నోవేషన్స్ మీద మీ బ్రెయిన్స్ వికసిస్తే ఈ ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పి నమ్మేవాళ్ళం మేము. ఇవాళ ఒక ఖరగ్పూర్ ఐఐటి, ఒక ధన్బాద్ ఐఐటి, ఒక బాంబే ఐఐటి, ఒక మద్రాస్ ఐఐటి, ఒక ఢిల్లీ ఐఐటి, 5 ఐఐటీలు ఈ దేశాన్ని ఎంత ముందుకు తీసుకుపోయినో వినో. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద దేశానికి ఇవాళ మొత్తం ప్రపంచమంతా టెక్నాలజీ మీద, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ టెక్నాలజీ అనేది చెప్తున్నాము, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ అనేది చెప్తున్నాము, టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్నాము. వీటి మీద రీసెర్చ్ లేకుండా, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ లేకుండా ముందుకు పోలేమని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని గమనించి దానికోసం ప్రయత్నం చేస్తున్న దేశం భారతదేశం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నుంచి మనం చేస్తున్నాం. ఒకప్పుడు ఈ ఐఐటి డాక్టర్స్, సైంటిస్టులు మీరు చదువుకొని బయటికి పోతున్నప్పుడు బాధ అనిపించేది, బ్రెయిన్ డ్రెయిన్ అని చెప్పి బాధపడే వాళ్ళం మేము. ఇంత గొప్పగా ఈ దేశంలో చదువుకున్న మేధావులు, ఇక్కడి మేధా సంపత్తి అంతా కూడా ఎక్కడో ఆదరణ ఉందని, అవకాశం ఉందని అమెరికా లాంటి దేశానికి పోతే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మేధా సంపత్తి అమెరికాలో జమై ఇవాళ వాళ్ళు ఏ స్థాయికి ఎదిగిల్లో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశం సార్వభౌమాధికార దేశమని చెప్పి అనుకున్నప్పటికి కూడా ఇవాళ ట్రంప్ లాంటి వాళ్ళు భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కూడా పక్కకు పెట్టి మేము చెప్తే చేసేవాళ్ళు వాళ్ళ జీవితాలు, వాళ్ళ మొత్తం వ్యవస్థ మా కంట్రోల్లో ఉంటుందని చెప్పుకునేటువంటి పరిస్థితి కావడానికి కారణం ఇలా ఆ దేశం టెక్నాలజికల్గా డెవలప్ అయి ఆర్థికంగా పురోగమించి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని చెప్పి మనం గమనించాలి. వై వి నాట్? ఇవాళ దేశంలో ఇంత గొప్ప మేధా సంపత్తి కలిగిన వాళ్ళు అమెరికాలో డాక్టర్లుగా ఇవాళ టెక్నాలజీలో గొప్పగా రాణిస్తున్నప్పుడు ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి 78-79 సంవత్సరాలు అయితే స్వతంత్రం వచ్చి ఇప్పటికి కూడా ఎక్కడో ఇంకా మనది ఎదుగుతున్న దేశంగానే చెప్తున్నారు. ప్రపంచం 3 డివిజన్లుగా ఉంటుంది. ద ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా అండ్ రష్యా, సెకండ్ వరల్డ్ కంట్రీస్ బ్రిటన్, యూరోప్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ బంగ్లాదేశ్, చైనా. ఒకప్పుడు ఇవాళ చైనా లేదా దాంట్లో ఇలా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా అని చెప్పుకుంటున్నాం. అంటే ఇంత మేధా సంపత్తి కలిగిన మన దేశంలో థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉండేటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ మీలాంటి వాళ్ళకు గుండెలు దొరకపోతాయి, మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నాం. 2014 వరకు 11th ప్లేస్లో ఉన్నటువంటి ఎకానమీ ఇవాళ 4వ స్థానానికి ఎగబాకింది.